తాటి బూరెలు, గారెలు అసలు ఎంత బావుంటాయంటే మీలో ఎవరికి ఇష్టం చెప్పండి? అసలు దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఉండరు కదా! మా వారికైతే దీని వాసనే నచ్చదు. అసలు తినరు. నాకైతే ఎంత ఇష్టం అంటే మాటల్లోనే చెప్పలేను. అయితే ఇదైతే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు ఇప్పుడైతే. అయితే ఒకప్పుడైతే డబ్బులకి అసలు కొనుక్కునే వాళ్ళమే కాదు. చెట్లమ్మట ఫ్రీగా వచ్చేవి. ఇదైతే నేను 30 రూపీస్‌కి కొనాల్సొచ్చింది. చూసారా పైనుంచి తీస్తుంటే అబ్బా! చూస్తే కలరు తినేయాలనిపిస్తుంది. అయితే అప్పట్లోని బొగ్గుల పొయ్యిలో వేసి కాల్చుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా అయితే లేదు కదా! ఇలాగైతే తీసేసి గుజ్జు తీసుకొని ఇంక వండుకోవడమే. టేస్ట్ మాత్రం అబ్బా! ఎంత బావుండిద్దంటే నేనైతే ఇలా తీసేసిన తర్వాత వాటర్‌తో ఒకసారి వాష్ చేసుకున్నాను. మొత్తం దీంట్లోని 3 ఉన్నాయి ఇందుట్లోని. అంటే 3 టెంకలున్నాయి. ఇవైతే ఇలాగ తీసాను పళ్ళెంతోటి. అసలు రావట్లేదు. జ్యూస్ జార్ ఉంటది గదా! దాంతో గాని తీసామంటే ఈజీగా వచ్చేస్తది. ఈ ట్రిక్ ఇన్నాళ్ళు నేనెలా మర్చిపోయానా అనుకున్నాను. అసలు ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారా? ఇలా అయితే తీసుకోండి జ్యూస్ జార్ తోటి. అంత శ్రమ పడవసరం లేదు. లోపల కొంచెం కూడా అంటే పీచుల్లాగా ఉంటాయి కదా! అదైతే అస్సలు రాదు. మొత్తం ఓన్లీ గుజ్జు మాత్రమే వస్తది. ఎంత నీట్‌గా వస్తదంటే అంత నీట్‌గా వస్తది. చూసారు కదా! ఇదైతే మొత్తం 1 కప్ అయితే నాకొచ్చింది మొత్తం మీద. అయితే దీనితోటి నేను గారెలు, బూరెలు 2 రకాలైతే చేసుకున్నాను. ఫస్ట్ రకం అయితే సగం అయితే నేను బౌల్‌లో అయితే వేసుకున్నాను. ఈ టెంక చూసారా? ఇవైతే తినకూడదు పడేయడమే. అయితే అవి భూమిలో నానితే దే మట్టిలో వేస్తే ఇది నాగల చవితికి ఏదో వస్తది. అదైతే నాకు తెలీదు గుర్తులేదు. సరే కానీ ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే హాఫ్ తీసుకున్నాను. అందులో అయితే బెల్లము మనకి తీపి అంటే కాయ కొన్ని తియ్యగా ఉంటాయి. కొంచెం చేదుగా ఉంటాయి కొన్ని కాయలు. అయితే అలా తీపిని బట్టి మీరు వేసుకోండి బెల్లము. ఎంత క్వాంటిటీ అని అయితే నేను చెప్పలేను. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ వేసుకున్నాను సరిపోలేదని. వేసి బాగా మిక్స్ చేయాలి అందులో కలిసే వరకు. తియ్యగా ఉంటే చాలా బావుండిద్ది. అందులోనే సూజీను ఇడ్లీ రవ్వ 2 కలిపి హాఫ్ ఉన్నది. హాఫ్ తీసుకున్నాను నేను. అందులో 2 స్పూన్స్ వచ్చేమో బియ్యం పిండి. కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను. సూజీ అంటే ఏంటో కాదు ఉప్మా రవ్వ. అయితే ఈ మొత్తం వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వచ్చేమో షుగర్ వేసుకున్నా. ఇది ఆప్షనల్. అయితే కొబ్బరి తురుము ఉండిద్ది గదా! అది కూడా వేసుకోండి. ఇదొచ్చేమో సూజీ అంటే పల్చగా అనిపిస్తే సూజీ ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు. అంతే మొత్తం ఇలా కలిపేసుకొని గారెలు వేసుకుంటే అబ్బా! ఎంత బావుండిద్దో. నేనైతే ఇదంతా కలిపేసి సైడ్‌కైతే పెట్టేసాను. ఎందుకంటే సూజీ అయితే కొంచెం నానాలి కదా! అదే బొంబాయి రవ్వ. నానేపాటికి కొంచెం ఇలా ముద్దగా అవుతది. అదైతే సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేమో బూరెలకి ఇంకో హాఫ్ ఉంది కదా! అది కూడా వేసేసుకున్నాను. అంటే ఒకేసారి 2 రకాలైతే చేసుకున్నాను. అందులో కూడా సేమ్ బెల్లం, కొంచెం పంచదార వేసుకున్నాను. వేసి బాగా కలిపేసుకోండి. తీపి మాత్రం మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అంతే దీనికేం కొలతేమీ ఉండదు. బూరెలకొచ్చేమో బియ్యం పిండయితే యూజ్ చేశాను. బియ్యం పిండొచ్చేమో ఇది హాఫ్ కప్పు తాటిపండు గుజ్జయితే 3/4 అంటే పావు కన్నా కొంచెం ఎక్కువ బియ్యం పిండయితే తీసుకున్నాను. కొద్ది వేసి కలుపుకోవాలి. అందులోనే కొబ్బరి తురుము మిగతాదుంది గదా! అది మొత్తం వేసేసాను. ఎక్కువ వేసుకున్నాను బూరెలు గాబట్టి. అంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. అయితే చూసారు కదా! నేను కొద్దిగే వేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ వేయట్లేదు. మరీ చిక్కగా అయిపోతే మరి ఇది లేదు కదా గుజ్జు. అందుకని దానికి తగ్గట్టుగా ఇలా కొద్దిగా వేసి కలుపుకుంటే సరిపోద్ది. అసలు ఎంత బావుంటాయంటే ఈ బూరెలు అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తది. అందులోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. కొబ్బరి తురుమైతే మీ ఇష్టం మీకెంత నచ్చితే అంత వేసుకోండి. నేనైతే మొత్తం వేసేసాను. వేసేసి సైడ్‌కి పెట్టేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి మీకేది ఫస్ట్ తినాలనిపిస్తే అది వేసేసుకోండి. ఫస్ట్ అయితే నేను బూరెలు వేసుకున్నాను. ఇవెప్పుడైనా అంటే వండగానే తింటే బాగోదు. చల్లగా అయిన తర్వాత తింటేనే దాని టేస్ట్ అబ్బా! సూపర్ ఉండుద్ది. గారెలైతే కొంచెం వేడి మీద ఉన్నా బానే ఉన్నాయి. కానీ బూరెలు మాత్రం చల్లగా అయ్యాక తింటే ఆహా! ఎంత బావున్నాయంటే అసలు సూపర్ ఉండుద్ది. ఇప్పుడే దొరుకుతాయి ఈ కాయలు. ఒకసారి చూసుకోండి, తెచ్చుకొని వండుకోండి. ఇందుట్లోని క్రిస్పీగా రావడం కోసం ఒక 1 స్పూన్ అయితే సూజీ వేసుకున్నాను. వేసేసి 2 ఇలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా యెల్లో కలర్. అయితే గారెలు చాలా మందికి వేయడం రాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ట్రిక్ ఒకటి చూసుకోండి. గ్లాస్ ఉంటది కదా! దాని పైన ఇడ్లీ రవ్వతో వస్తాయి గదా కవర్లు. ఆ కవరు కట్ చేసి నేనిలా గ్లాస్‌కైతే పెట్టేసుకున్నాను. రబ్బర్ ఉండుద్ది గదా! అదైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని దాని పైనొచ్చేమో మనం నెయ్యి ఉండిద్ది గదా! నెయ్యి కొంచెం అప్లై చేయాలి. అప్లై చేసి కొంచెం పిండి తీసుకొని దాని పైన
గారెలాగా ఒత్తుకుంటే సరిపోద్ది. వేసేసి అలా ఆయిల్‌లో వేసేయడమే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను శాంపుల్‌గా చూపిస్తాను. నేను ఆయిల్‌లో వేసినప్పుడు చూడండి నేనెలా ఏస్తానో. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఒకవేళ గాని ఈ రబ్బర్ జారిందంటే అందులో పడిద్ది. అందుకే అది పట్టుకొని వేయండి. నేను మామూలుగా వేసేసాను. తర్వాత మాత్రం కొంచెం పట్టుకొని వేశాను. ఇదొచ్చేమో బూరి. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇంకా ఆయిల్‌లో వేయలేదు. ఇప్పుడు ఏస్తున్నాను చూడండి ఆయిల్‌లోని. ఇలా అయితే వెయ్యాలి. రబ్బర్ చూసారా ఇలా పైకొచ్చేసే ఛాన్స్ ఉండిద్ది. అయితే జాగ్రత్త. అంటే చెయ్యి కూడా జారుద్ది. చెయ్యి కడుక్కొని వెయ్యండి. క్లాత్‌తో చెయ్యి తుడిచేసుకొని. లేదంటే కవరు ఊడే ఛాన్స్ ఎక్కువగా ఉండుద్ది. అందుకనే ఈ ట్రిక్స్ అయితే కొంచెం పాటించండి. అందుకోసమే నేను చెప్తున్నాను. చూసారా ఎంత బావుందో. ఈ గారెలు, బూరెలు వేసినప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అంటే గ్యాస్ కొంచెం తగ్గించి వేయండి. మరీ వేడి మీద తిప్పేసారంటే ముక్కలైపోద్ది. నాకైతే ఒక్కటే ముక్కలయ్యింది. వేడి మీదే అంటే అప్పుడే వేసి వెంటనే తిప్పేసాను. అందుకని చూసుకుంటూ వెయ్యండి. టేస్ట్ మాత్రం అబ్బా! సూపర్ ఉండిద్ది. ఇగో ఇదే ఇరిగిపోయింది. గారెలు చాలా మందికి వేయడం రాదు. రాని వాళ్ళ కోసమయితే ఇలాగా వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. మనం పెద్ద శ్రమ పడవసరం లేదు. ఇలా ఒత్తేసుకొని చక్కగా ఆయిల్‌లో వేశారంటే ఎంత నీట్‌గా వస్తదంటే అసల తింటుంటే ఉండుద్దబ్బా! ఎంత బావుంది అనుకుంటారు. మా వారికెందుకో ఇది అసల స్మెల్లే నచ్చదు. ఇక్కడ చూసారా రబ్బర్ ఎలా ఊడిపోతుందో అందుకనే నేను మళ్ళీ కొంచెం నీట్‌గా చివరి వరకు పెట్టుకొని లాస్ట్ వరకు ఆ రబ్బర్‌ని నేను పట్టేసుకున్నాను. ఎందుకంటే ఊడిపోయే ఛాన్స్ ఉండిద్ది. జాగ్రత్తగా చూడండి. చూసారా ఇరుపుతుంటే ఎంత బావుందో. ఇవి చల్లగా అయ్యాక తింటేనే చాలా టేస్ట్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇవైతే నేను 3, 4 డేస్ వరకు ఉంచుకొని మరీ తిన్నాను. అయితే ఈ వీడియో మొన్న చేశాను. ఈరోజు కాదు. అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత బావున్నాయో గదా! ఇవన్నీ అసలు తింటే ఉంటాయబ్బా! ఎంత బావుంటాయో మీరు కూడా ఒకసారి చేయండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.